హలో! నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. సో, ఈరోజు నేను ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చాను. అదే చికెన్ బిర్యానీ. సో, నా స్టైల్‌లో నేను ఇంట్లో ఎప్పుడు చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో, వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ ఐటమ్స్ అన్ని ప్రిపేర్‌గా పెట్టుకోవాలి. ఆనియన్, టమాటో పేస్ట్, కారం, ఉప్పు, కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొత్తిమీర, చికెన్ 1 kg, గరం మసాలా, బిర్యానీకి మసాలానే మెయిన్ కదా. సో ఇవి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అది డీప్ ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఇలా బాగా ఫ్రై చేసుకొని కొంచెం టైం పడుతుంది బ్రౌన్ ఫ్రై అయ్యేదాకా. సో మనం ఇలా కొంచెం మధ్యలో తిప్పేస్తూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఈ టైంలో మనము తీసేసుకోవచ్చు అన్నమాట. దీన్ని తీసి పెట్టుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ని మిక్స్ చేసుకుందామండి అన్ని ఐటమ్స్తో. ముందు గార్లిక్ పేస్ట్, సో ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ వేసేసుకొని సరిపడేంత పసుపు, సరిపడేంత కారం కూడా వేసుకోవాలి. నేను కారం కొంచెం స్పైసెస్ కొంచెం తక్కువగానే చేస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలు మేము స్పైస్ తక్కువగానే తింటాము. సో అందుకని మేము కొంచెం తక్కువగానే స్పైసెస్ వేస్తున్నాను నేను. కర్డ్ అండ్ టమాటో పేస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ 3 టమాటోస్ తీసుకున్నాను. దాంట్లో ఒక 2 చిల్లీస్ యాడ్ చేసి గ్రైండ్ చేసేసాను అనమాట. ఈ పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి బాగా, పీసెస్కి బాగా పట్టేలాగా గ్రేవీ అంతా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ టైంలో సాల్ట్ మనం బాగా చూసే వేసుకోవాలి. తక్కువగా వేసినా బాగోదు, ఎక్కువగా వేసినా బాగోదు. సో అందుకని కరెక్ట్గా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ తర్వాత యాడ్ చేయడానికి ఉండదు మనకు చికెన్లో. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం దీన్ని ఒక 1 hour మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆనియన్ కూడా మనం ఫ్రై చేసిన ఆనియన్ కూడా కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మనం ఒక 1 hour దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ ఎంత మ్యారినేట్ అయితే అంత బాగా కుక్ అవుతుంది బిర్యానీలో. సో ఇక్కడ నేను చేసేది దమ్ బిర్యానీ కాదు, ఆవిరితో కుక్ అయ్యే బిర్యానీ చేస్తున్నాను నేను. నాకు దమ్ బిర్యానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో పక్కన పెట్టేసుకున్నాక మనము రైస్ నేను కడిగి పెట్టేసుకున్నానండి. 1 kg రైస్, 1 kg రైస్కి 1 kg చికెన్ తీసుకున్నాం మేము. 1 kg రైస్ కడిగి పెట్టేసుకున్నాను. దీన్ని మనము బాయిలింగ్ వాటర్ చేసేసుకొని దాంట్లో వేసుకొని కుక్ చేసుకుందాం. 70% కుక్ అవ్వాలి. సో ఇలా స్టవ్ ఆన్ చేసేసి ఒక రైస్ కుక్ చేయడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని అది బాయిలింగ్ పాయింట్కి వచ్చాక దాంట్లో మనము మసాలా యాడ్ చేసుకోవాలి. సో బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది. ఇప్పుడు మనం తీసుకున్న బిర్యానీలోకి ఏదైతే ఆ మసాలా అవసరం ఉంటుందో ఆ మసాలాని మనం యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, ఒక 1 tablespoon. ఎందుకంటే రైస్ నేను బాస్మతి రైస్ వాడట్లేదండి, నార్మల్ రైస్ వాడుతున్నాను కాబట్టి ఆ రైస్ అనేది అతుక్కోకుండా ఉండటానికి మనము ఆయిల్ వేసుకోవాలి.
కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. కలిపేసుకొని మనం వాటర్ తీసేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకుని కాసేపు మూత పెట్టకుండా అలాగే ఉంచండి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. సో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక 3-4 టైమ్స్. సో నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్కి వచ్చాక కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇక్కడ ఆల్మోస్ట్ చూస్తుంటే ఒక 50% కుక్ అయినట్టే ఉంది రైస్. సో మనకి 70% కుక్ అవ్వాలి. 3 minutes పెడితే సరిపోతుంది. 70% అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఎస్, 70% కుక్ అయిపోయింది రైస్. ఈ టైంలో మనము ఇమ్మీడియట్గా రైస్ నుంచి వాటర్ డివైడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లేకపోతే 100% రైస్ కుక్ అయిపోతుంది హాట్ వాటర్లోనే ఉంటే. సో దీన్ని సైడ్కి తీసేసుకుందాం రైస్, వాటర్. మా వారు హెల్ప్ చేస్తున్నారు నాకు ఇక్కడ. మా వారు రైస్ వాటర్ సపరేట్ చేస్తారు. మనం ఆలోపు ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో చికెన్ స్ప్రెడ్ చేసి పెట్టుకుందాం. సో నేను ఇక్కడ కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను. మనము బిర్యానీ మంచిగా కుక్ అవ్వాలి అంటే కొంచెం పెద్ద గిన్నెనే తీసుకోవాలి. ప్లేస్ బాగుండాలి సో అది కుక్ అవ్వటానికి. సో ఇక్కడ నేను ఒక 3 tablespoon ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి, చికెన్ అంటుకోకుండా ఉంటుంది. అందుకని ఆయిల్ వేస్తాము. ఇక్కడ చికెన్ మొత్తం గిన్నెలో వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా. నేను కొంచెం గ్రేవీ పక్కనే పెట్టాను, అది నేను తర్వాత యూజ్ చేస్తాను, మీకు చూపిస్తాను. చికెన్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో మనము ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి కొంచెం. సో ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈక్వల్గా మొత్తం స్ప్రెడ్ చేసేయండి. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని అది జ్యూస్ చేసేసుకొని వేసుకోవాలి. ఒక నిమ్మకాయ మీడియం సైజ్ సరిపోతుంది. ఆ తర్వాత రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ మీద. సో ఇలా రైస్ అంతా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా. నేను ఇక్కడ ఏ వాటర్ తీసుకోవట్లేదండి. వాటర్ లేకుండానే మనకి కుక్ అయిపోతుంది బిర్యానీ అంతా ఆవిరితో. సో ఇది చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఇక్కడ గ్రేవీ మిగిల్చాను కదా, అది నేను ఇలా వేస్తాను. చేసిన ప్రతిసారి నేను ఇలాగే వేస్తాను గ్రేవీ. తర్వాత దీని మీద రైస్ కవర్ చేస్తాను, ఎందుకంటే రైస్ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి ఇలా గ్రేవీ రైస్ పైన కూడా వేస్తే. సో తర్వాత మనం మిగిలిన ఆనియన్ కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద కూడా రైస్ ఏమన్నా ఉంటే కవర్ చేసేసుకోవచ్చు. మిగిలిన కొత్తిమీర కూడా పైనంగా వేసేసుకోవాలి. నేను ఇక్కడ చిల్లీస్ కూడా ఏమీ యూజ్ చేయట్లేదు. మీకు కావాలంటే చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. స్పైస్ ఎక్కువ కావాల్సిన వాళ్ళు స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిల్లీస్ కూడా ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే టమాటో పేస్ట్లో చిల్లీ ఆల్రెడీ మిక్సీ పట్టేసి కలిపేశాను. ఒక 1 టేబుల్ స్పూన్ గీ తీసుకున్నానండి. మీరు ఇంకో టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర గీ తక్కువగా ఉంది, సో 1 టేబుల్ స్పూనే యాడ్ చేశాను నేను ఇక్కడ. ఫుడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేశాను నేను, రైస్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి. మీకు కావాలంటే ఈ ప్లేస్లో కొంచెం మళ్ళీ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ కావాలి అనిపిస్తే. నేను ఆల్రెడీ ఆయిల్ రైస్ కుక్ అవుతుంటే వేసాను కాబట్టి నేను ఎక్కువగా ఆయిల్ కూడా తీసుకోవట్లేదు.
ఇక్కడ నేను తడి క్లాత్ తీసుకుంటున్నానండి బిర్యానీ క్లోజ్ చేయడానికి. మామూలుగా పిండితో కవర్ చేస్తారు, గోధుమ పిండితో సైడ్స్ అంతా తడిపిన పిండితో. కానీ నేను క్లాతే తీసుకుంటున్నాను ఎందుకంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి. ఇలా రైస్ మీద కవర్ చేసేసి క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. సో ఇలా క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము. స్టవ్ మీద పెట్టేశాక ఇలా ఒక ఏదైనా బరువు తీసుకొని మనము కవర్ చేయాలండి, ఆవిరి బయటికి రాకుండా. సో అయిపోయింది, బిర్యానీ అయిపోయింది. 25 minutes అలా పడుతుంది, కుక్ అయిపోతుంది, మనం తీసేయచ్చు ఈజీగా. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా యమ్మీ అనిపిస్తుంది. చాలా బాగా కుక్ అయింది, రైస్ కొంచెం కూడా అంటుకోకుండా పొడి పొడిగా. సో నెక్స్ట్ సర్వ్ చేసి చూద్దాము ఎలా ఉందని. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. స్పైసెస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి పిల్లలు తింటారు బాగానే. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Say what you